బండి చెప్పండి డాక్టర్ గారు. ఇంకెవరైనా పేషెంట్లు ఉన్నారా? ఉన్నారండి, నెంబర్ 1 పేషెంట్లు ఉన్నారు. పంపించమంటారా? పంపించు. ఓకే, మా నెక్స్ట్ పేషెంట్ రావాలి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే నమస్తే, కూర్చో. నీ ప్రాబ్లం ఏంటమ్మా? సార్ నేను అంతేనా లావట్లేదు సార్. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏంటి మళ్ళీ చెప్పు. సార్ నా పెద్ద సమస్య ఏం లేదు సార్. కడుపు నిండా తింటాను సార్, కంటి నిండా నిద్రపోతాను సార్, అయినా నేను లావట్లేదు సార్. నన్ను ఏం చేయమంటావయ్యా? మీ డాక్టర్ కదా సార్? ముందు వచ్చిన వల్ల మైండ్ తప్పింది, ఇప్పుడు వల్ల ఏం పోయిద్దో. సరే కానీ ఇప్పుడు ఎందుకు లావాలనుకుంటున్నావు? సార్ అందరూ నన్ను బక్కోడా అని ఏడిపిస్తున్నారు సార్. ఏ అమ్మాయి నన్ను కన్నెత్తి చూడట్లేదు సార్. కనీసం నేను ఏ అమ్మాయితో మాట్లాడినా నన్ను అన్నయ్య అంటున్నారు సార్. అంటే ఎస్. నువ్వేంట్రా బాబు ఎలా ఉన్నావు? అందరూ రోడ్డు మీద చెత్త అంతా తినేసి లావెక్కిపోయి నా దగ్గరికి వస్తారు, నువ్వేమో బక్కగా ఉండి లావ్ అవ్వడానికి వచ్చావేంటి? సర్లే కానీ నీకు మంచి 5 క్యాలరీస్ ఉన్న డైట్ చెప్తాను, వాడు. సార్ ఈ షాపులో దొరుకుతాయి సార్? అరే అది షాప్లో దొరకవురా, బయట ఎక్కడ దొరకదన్నారు, మీరు ఇస్తారా? అసలు నువ్వేం పని చేస్తావయ్యా? టీ అమ్ముతాను సార్. నీ దగ్గర టీ ఎవరు కొనరు కదా? అవును సార్. టీ మొత్తం నువ్వే తాగేస్తున్నావుగా. మీకెలా తెలుసు సార్? నీ అవతారం చూస్తే తెలియట్లే. ఒక పని చేయి, ఒక వారం రోజులు స్వీట్ షాప్లో కానీ బేకరీ షాప్లో కానీ జాయిన్ అయిపో. వారం రోజుల తర్వాత వచ్చి కనబడు. సరే సార్, టానిక్ అని రాసిస్తారా సార్? రే బండి బయటికి లాగే. రే తమ్ముడు, దా బయటికి వెళ్దాం పద. బండి సార్, బయట ఇంకెంతమంది పేషెంట్లు ఉన్నారు? ఇంకో 2-3 ఉంటారు సార్. ఆల్రైట్ అయిపోరా బాబు, ఇవన్నీ అవ్వవు కానీ రేపు చూద్దాం. ఓకే సార్, అయితే వాళ్ళని పంపించమంటారా? పంపించే